హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న అప్డేట్ ఏంటంటే రీసెంట్గా అయితే ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్న పిల్లలందరికీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. అది కాలేజీలో చదివే వాళ్ళకి, ఎవరికి డిగ్రీ చదివే వాళ్ళకా, ఇంటర్ చదివే వాళ్ళకా, కాలేజ్ స్టూడెంట్స్ లేదా ఎంబీఏ ఎంసీఏ పీజీ కోర్సెస్లో వాళ్ళకు కూడా అని చెప్పేసి డౌట్ అనమాట. ఏంటంటే పీజీ చదువుతున్నారా, డిగ్రీ చదువుతున్నారా, ఇంటర్ చదువుతున్నారా అదంతా పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ అయితే ఎవరైతే రేషన్ కార్డు ఉందో, వైట్ రేషన్ కార్డు, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అసలు ఫీజు రియంబర్స్మెంట్కి వాళ్ళందరూ ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళ సచివాలయంకి, వాళ్ళ ఊర్లో వాళ్ళ గ్రామంలో ఉన్న సచివాలయంకి వెళ్ళి వాళ్ళకైతే ఒక లిస్ట్ వచ్చిందంట. ఆ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే మీరు ఏం చదువుతున్నారో అది పక్కన పెట్టేసేయండి. లిస్ట్లో కనుక ఫీజు రియంబర్స్మెంట్కి మీరు ఎలిజిబుల్ అని ఆ లిస్ట్లో పేరు ఉంటే మీకు ఖచ్చితంగా మనీ వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ 5 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందంట. అది ఎక్కడ అంటే సచివాలయం వాళ్ళే చెప్తారు. ఒకసారి అయితే పీజీ వాళ్ళకి వేరే ప్రాసెస్ ఉండొచ్చు, నాకు తెలిసి డిగ్రీ వాళ్ళకి వేరే ఉండొచ్చు. ఒకసారి ఆ ప్రాసెస్ మీరు సచివాలయంకి వెళ్ళి అక్కడ రీచ్ అయ్యి వాళ్ళని కనుక్కుంటే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ మీకు ఈ అప్డేట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి అందరూ. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.